అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం మార్నింగ్ రొటీన్‌లో సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. చాలా ఫాస్ట్‌గా హడావిడి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా బౌల్ తీసుకొని జొన్న పిండి వేసుకొని, ఇందులో టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న స్వీట్ పొటాటో వేసుకొని, ఈ పిండంతా ఒకసారి బాగా కలుపుకొని, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి రొట్టెలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి మంచి స్మెల్ వస్తూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ వేసుకొని వేయించుకొని పన్నీర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం మిరియాల పొడి, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పన్నీర్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని పన్నీర్లో వాటర్ వస్తుంది. వాటర్ పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని, రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని క్లాత్ పైన కానీ ఇలా కవర్ పైన కానీ చేత్తో ఈ విధంగా రొట్టెలాగా ఒత్తుకొని చక్కగా పెనంపై రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే. టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న పిండితో చేసిన రొట్టెలు మనకి హెల్దీ కూడా కదా. ఈ సీజన్లో మనకి స్వీట్ పొటాటోస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చక్కగా ఇలాగా పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి పెట్టేయచ్చు. ఈ రొట్టెలోకి కానీ రైస్లోకి కానీ ఈ విధంగా రైతా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రొట్టె మనకి చట్నీతో కూడా బాగుంటుంది. ఎలా అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.